ఢిల్లీలోని ఓ ట్రైను మచిలీపట్నానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ స్టేషన్‌కి ఆ ట్రైన్ ఎక్కటానికి ఒక అబ్బాయి వస్తాడు. ఇక అతను బోగీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే బోగీ అంతా కూడా ఫుల్ రష్‌గా ఉంది. సీట్ ఎక్కడా దొరకలేదు. కంపార్ట్మెంట్‌లో సీటు దొరకలేదని స్లీపర్‌లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ కూడా అతనికి సీటు దొరకదు. ఇక ఆ అబ్బాయిని చూడటానికి పాత బట్టలేసుకొని ఉన్నాడు. ఎందుకంటే అతను కూలీగా పనిచేస్తున్నాడు. అప్పటికే జనం రద్దీగా ఉండటంతో అతనికి బాగా చెమటలు పట్టి అతని శరీరం నుండి చెమట వాసన వస్తుంది. ఇక అతనికి స్లీపర్ బోగి మీద సీటు దొరకకపోవడంతో ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్తాడు. అయితే అతను ఏసీ బోగిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి సీటు దొరుకుతుంది. అప్పటికే ఆ సీట్లో ఒక అమ్మాయి పడుకొని ఉంటుంది. ఆ అమ్మాయి కాళ్ళు ముడుచుకొని ఉండటంతో ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కొద్దిగా సీటు ఖాళీగా ఉండటంతో ఆ అబ్బాయి అక్కడే కూర్చుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ముఖాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, 10 ఏళ్ల క్రితం ఆ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి. అంటే అతను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు చూడటానికి చాలా హై క్లాస్లో ఉంది. ఏదో జాబు చేస్తున్నట్టు కనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి యూనివర్సిటీ పరీక్షలన్నీ క్లీన్ చేసి కొన్ని రోజులలో ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్ళబోతుంది. అంటే ఆమె కాబోయే కలెక్టర్. ఇక ఆ అబ్బాయి ఏమో ఒక కూలి. మరి అటు ఇటు పరిస్థితిలో ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని చూసి నిరాశతతో తలను కిందకు దించుకొని కూర్చుంటాడు. ఆ అమ్మాయికి తల ఎత్తకుండా. అందులో ఆ అమ్మాయి ఇప్పుడు ఐఏఎస్కి ఆఫీసర్గా మారింది. ఆ అబ్బాయి ఏమో ఇప్పటికీ కూడా కూలీగానే చేస్తున్నాడు. ఆమె కలెక్టర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆమె చదువుకుంది. ఈ అబ్బాయి చదువు ఆపేసి కూలీగా పనిచేస్తూ ఉంటాడు అక్కడే. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి అలా రియాక్ట్ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నిజంగా ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఎంతో ఎమోషన్గా ఫీల్ అవుతారు. ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్న ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చివరకు ఏం జరుగుతుంది? వాళ్ళు ఒకరి నుంచి ఒకరు విడిపోయారా లేదా శాశ్వతంగా కలిసి ఉన్నారా? అసలు ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎలా పరిచయం అయింది? ఆ అబ్బాయి కూలీగా ఎందుకు మారాడు? ఆ అమ్మాయి మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఈ సంగతులన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ స్టోరీ అనేది నిజంగా జరిగిన సంఘటన. మరి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు కలుస్తారా లేదా అని వీడియోలో చివరి వరకు చూడండి. ఎందుకంటే హార్ట్ టచింగ్కి ఎమోషనల్గా ఉండే ఈ వీడియో గనక మీరు చూస్తే మీ కళ్ళల్లో నీళ్లు ఆగమన్నా కూడా ఆగవు. అలాంటి ఎమోషనల్ వీడియో లైక్ చేయండి. నమస్తే. సంక్రాంతి సెలవులు కావటంతో ఢిల్లీలో చదువుకున్న స్టూడెంట్స్ కానీ చదువుకున్న వారు అందరూ ఇళ్ళకి వెళుతున్నారు. ఆ సమయంలో ఒక అబ్బాయి తన ఉద్యోగం నుండి సెలవు తీసుకొని ఢిల్లీ నుండి తన ఊరైన మచిలీపట్నం వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వస్తాడు. టికెట్ తీసుకోవటానికి అతను రైల్వే స్టేషన్కు వెళితే అతనికి స్లీపర్లోకి ఎక్కడా దొరకదు. ఎందుకంటే సంక్రాంతి నెలలో మీరు ఊరు వెళ్ళాలనుకుంటే కనీసం 3-4 నెలల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు వెళితే రిజర్వేషన్ కాదు కదా, నార్మల్ టికెట్ కూడా దొరకదు. చాలా కష్టం. ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని జనరల్లోనే ఎక్కేస్తాడు. జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ కంపార్ట్మెంట్లో చాలా రద్దీగా ఉంటుంది. ఇంకా జనరల్ అంటే తెలిసిందే కదా, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఎతుకుతూ ఉంటాడు. కానీ సీట్ ఎక్కడ దొరకదు ఆ అబ్బాయికి. చివరికి బాత్రూంలో కూడా ఖాళీ ఉండదు. తలుపులు పట్టుకొని వేలాడుతూ కొంతమంది గేటు దగ్గర, కొంతమంది ఫుల్ రష్గా ఉంటుంది. అతనికి కనీసం రెస్ట్ తీసుకోవటానికి కూడా, గాలి పీల్చుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ట్రైను ఆగినప్పుడు ఎలాగోలాగో స్లీపర్ బోగిలో ఎక్కుదాము అని అనుకుంటాడు. ఆ బోగిలో కూడా ఖాళీ లేదు. ట్రైను కదలటం మొదలైంది. ఇక అబ్బాయి భయంతో పరిగెత్తుతూ ఒక ఏసీ బోగిలోకి ఎక్కేస్తాడు. ఏసీ బోగిలో కూడా రష్గానే ఉంది. అతను ఒక సీటు చూస్తాడు. సీట్లో ఒక అమ్మాయి పడుకొని ఉంది. ఆ కాళ్ళ దగ్గర కొద్దిగా కూర్చుంటాడు. కొద్దిగా ఖాళీ ఉంటే ఆ అమ్మాయి
పర్మిషన్ లేకుండా ఏంటండి ఇక్కడ కూర్చున్నారు, ఈ సీటు రిజర్వేషను అని చెప్పబోతూ ఉండగా ఆ అబ్బాయి ముఖం చూస్తుంది. ఏమీ అనలేకపోతుంది. ఎందుకంటే ఆ ముఖం ఎక్కడో చూసిన ముఖంలాగా ఉంటుంది. తనకు తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తుంది. అలా అనిపించి ఏమనకుండా ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని గుర్తు పట్టేస్తాడు. పొరపాటున ఏమన్నా అడిగితే ఆ అమ్మాయికి కూడా ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా సైలెంట్గా కూర్చుంటాడు. అసలు వెళ్ళమంటదేమో అక్కడి నుంచి అన్నట్టుగా సైలెంట్గా కూర్చుంటాడు. అమ్మకల్లి చూసి కూడా పట్టనట్టుగా ఒకరినొకరు చూసుకుంటారు. కాసేపటికి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పూర్తిగా పట్టి చిన్నగా నవ్వుతుంది. ఆ అబ్బాయి కూడా ఆమెను నవ్వుతూ చూస్తుంటాడు. వెంటనే ఆ అమ్మాయి సీటులోంచి కొద్దిగా జరిగి కూర్చుంటుంది. ఆ అబ్బాయి వంక చూసి, నువ్వు ప్రదీపు కదా అంటుంది. ఆ అబ్బాయి, నువ్వు ప్రీతివి కదా అంటాడు. ఎందుకంటే ప్రీతి మీద తన ప్రేమ దాదాపు 10 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. ఆ ఇద్దరు కూడా స్కూల్ మేట్స్. వారు 10వ తరగతిలోనే ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడేవాళ్ళు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ప్రతిరోజు తెచ్చుకునే టిఫను స్నాక్స్ అయినా ప్రదీపు తను ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయి ఏది తెచ్చినా కూడా ఇద్దరు షేర్ చేసుకొని తినేవాళ్ళు. ఎప్పుడు 10వ తరగతిలో స్కూల్లో ఉన్నప్పుటాంచే వాళ్ళిద్దరికి ప్రేమ, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి. ఆ అబ్బాయి కూడా ఆమె కోసం ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చేవాడు. అంతేకాకుండా స్కూల్ టైంలో ప్రదీపు చాలా చురుకైన విద్యార్థి కావడంతో ప్రీతికి ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రదీపే చెప్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒకరినొకరు చాలా ప్రేమించుకునేవారు. అయితే ఆ ఇద్దరు ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు? ఆ రోజు రాత్రి కూడా ఆ ఇద్దరు నిద్రపోకుండా ఒకే సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రీతి, నువ్వేం చేస్తున్నావు ప్రదీప్ అని అడుగుతుంది. ప్రీతి అడుగుతుంది ప్రదీప్ని, నువ్వు ఎక్కడ నుంచైనా వస్తున్నావా, ఢిల్లీలోనే ఉంటున్నావా అని అడుగుతుంది. నేను ఢిల్లీలోనే ఒక చిన్న ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇక్కడ డైలీ కూలీగా లేబర్గా పనిచేస్తున్నాను అని చెబుతాడు. ఇక్కడే ఉండి ఫ్యాక్టరీలో రాళ్లను పగలగొట్టే ట్రక్కుల పైన వాటిని ఎక్కిస్తానని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి అతని మాటలు అస్సలు నమ్మలేదు. ఎందుకంటే అతను చదువులో మంచి విద్యార్థి కదా, నువ్వు సైన్స్ ఎక్స్లో మంచి పర్సనల్ కదా, అలాంటి నువ్వు కూలీగా ఎలా ఉంటావు? నేనైతే అస్సలు నమ్మను. నువ్వు ఈ పాటికే మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉండాలి కదా అంటుంది. అప్పుడు ప్రదీప్ ఏమని చెబుతాడు, నీకు నా ముఖం చూసినా నేను వేసుకున్న డ్రెస్సు చూసినా కూలిగా అనిపించడం లేదా అంటాడు. ఒక్కసారి చిరిగిన బట్టలు చూడు అంటాడు. అతను వాలకం, అతని పరిస్థితిని చూసి ప్రీతికి కూడా అతను చెప్పేది నిజమే అని అర్థమైంది. ఆ తర్వాత ప్రీతి కాసేపు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చుంటుంది. అసలు ఏంది ఇలా చెబుతున్నాడు, ఇలా కూలీగా అంటాడింది, అంత బాగా మంచి స్టూడెంటు, బాగా చదివే విద్యార్థి అని చెప్పి ఆశ్చర్యపోయి ఇక ప్రదీపు, నువ్వేం చేస్తున్నావు ప్రీతి అని అడుగుతాడు. ప్రదీపు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. అప్పుడు ప్రీతి ఏం చెబుతుందంటే, నేను ఢిల్లీలోనే ఉంటున్నాను, నేను ఇక్కడే ఒక రూమ్ తీసుకొని ఉన్నాను, ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాను, మరి కొద్ది రోజుల్లో నా ట్రైనింగు అనేది ప్రారంభం అవుతుంది, ఇక కొన్ని రోజుల్లోనే పోస్టింగు వస్తుంది కదా, ఇప్పుడు హాలిడే డేస్ కాటాన వచ్చాను కదా, ఇంటికి వెళ్తున్నాను అని చెబుతుంది. ఇక మరి కొన్ని రోజుల్లోనే ఏదో ఒక జిల్లాకు పోస్టింగు ఇస్తారని చెబుతుంది. ఆ విధంగా ఇద్దరు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. కానీ అప్పటి వరకు ఇద్దరు కూడా ఏమీ తినలేదు. ఉదయాన్నే ట్రైన్ మచిలీపట్నం చేరుతుంది. వారు రైల్వే స్టేషన్లో దిగుతారు. తినటానికి ముందుగా ఏదైనా హోటల్లోకి వెళ్ళి తిందామని అనుకుంటారు. తర్వాత ఇంటికి వెళదాము అని అనుకుంటారు. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తారు. ప్రీతి డబ్బులు ఇస్తుంటే ప్రదీప్ నేను ఇస్తాను అంటాడు. వద్దులే ప్రదీపు, అసలే నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, ప్రతి రూపాయి కూడా నీకు చాలా విలువైనది కదా, నేను ఇస్తానులే పర్వాలేదు అంటుంది. నీకు ఉద్యోగం రాలేదు కదా, నువ్వు సంపాదించటం మొదలు పెట్టగానే అప్పుడు ఇద్దువులే, నేను ఇప్పుడు పనిచేస్తున్నాను కదా అంటాడు. ఆ అమ్మాయి కూడా ఏం మాట్లాడదు. ఆ తర్వాత మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు.
వాళ్ళ బాబాయి కూతురు వాళ్ళ బాబాయ్ కూతురిది నెంబర్ అడిగి తీసుకుంటుంది ప్రీతి. మంజు ఆ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి ఫ్రెండ్. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ప్రీతి ఇంటికి వచ్చాక 5 గంటలకి మంజుకి ఫోన్ చేస్తుంది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ప్రీతిని మంజు అడుగుతుంది, నా నెంబర్ నీకు ఎలా దొరికింది అని అడుగుతుంది. అప్పుడు ప్రీతి, నేను ఢిల్లీ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ట్రైన్లో ప్రదీప్ కలిశాడు, ప్రదీప్ దగ్గర నీ నెంబర్ తీసుకున్నాను అని చెప్పి ఆ మంజుకి చెబుతుంది. అమ్మాయి ఆ ప్రదీప్కి ఆ అమ్మాయి బాబాయ్ కూతురు అవుద్ది, అంటే చెల్లెల వరుస అనమాట. ఈ అమ్మాయి ఆ అబ్బాయి వీళ్ళందరూ కలిసి చదువుకొని ఉంటారు, అంత ఫ్రెండ్స్ అనమాట. అతనే నీ నెంబర్ ఇచ్చాడు అని చెబుతుంది. అప్పుడు మంజు, ఓహో పాత ఫ్రెండ్స్ ఒక్కటయ్యారా అంటుంది. వెంటనే ప్రీతి, లేదు అలాంటిది ఏమీ లేదు, మేము అనుకోకుండా కలిశాము అని చెబుతుంది. అంతకు మించి ఏమీ లేదు అంటుంది. ఎప్పుడు మా ఇంటికి రాలేదే, ఇన్నేళ్లలో ఒక్కసారైనా నాతో మాట్లాడొచ్చు కదా అంటుంది ప్రీతి మంజుని. వాళ్ళ ఫ్రెండుని మనం స్కూల్ నుంచి విడిపోయి దాదాపు 10 ఏళ్ళు అయింది. మా స్కూల్ ఫ్రెండ్స్తోనే నువ్వెవరికి ఎప్పుడు వచ్చినా కూడా కలుసుకుంటూ ఉంటాము, నువ్వన్నావా అని మాట్లాడుకుంటారు. ప్రీతి, నేను రావాలనుకున్నాను, ఎన్నోసార్లు అనుకున్నాను మీ ఇంటికి వచ్చి ప్రదీప్ని ఎందుకు కొట్టించావని అడుగుదామనుకున్నాను అని అంటుంది మంజు. ప్రదీప్ని కొట్టించావు ఎందుకని అడుగుదామనుకున్నాను అంటది. కానీ నీకు ప్రదీప్ అంటే గిట్టదు కాబట్టి అతని చెల్లెలుగానే చూస్తావు అని అంటే, ప్రదీప్ వాళ్ళ బాబాయ్ కూతురు అనమాట మంజు, ప్రదీప్కి చెల్లెలు అవుద్ది. అందుకని నేను రాలేదు, నువ్వు ఎందుకు కొట్టించావని మంజు ప్రీతిని అడిగిద్ది. ప్రదీప్ని కొట్టించిందని చెప్పి అడుగుద్ది, కానీ ప్రీతికి తెలియదు ఆ ప్రదీప్ని ఎవరు కొట్టారో కూడా ప్రీతికి తెలియదు. కానీ మంజు అడిగిద్ది, వచ్చి అడుగుదాం అనుకున్నాను నిన్ను అని అడిగిద్ది. మంజు అలా చెబుతుంటే ప్రీతికి ఏం అర్థం కాలేదు, ఏం జరిగింది అసలు తెలియదు. అన్నయ్య ప్రదీప్ని కొట్టాడని ప్రీతికి తెలియదు. మంజు ప్రీతికి ఏం తెలియదు అన్నట్టు, ప్రీతి నటించకు, నీకేం తెలియదు అన్నట్టు అంటుంది. నాకంతా తెలుసని, నీకంతా తెలుసని నాకు తెలుసులే అంటుంది. మీ అన్నయ్యతో ప్రదీప్ని కొట్టించావు కదా, అప్పుడు ప్రీతి, ప్లీజ్ నన్ను నమ్ము, నాకేం తెలియదు అంటుంది. మా అన్నయ్యకి ప్రదీప్కి పరిచయమే లేదు, ప్రదీప్ని కొట్టడం ఏంటి అంటుంది. మా అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకేం తెలియదు అంటుంది. ఇదంతా 10 ఏళ్ల క్రితం జరిగింది. మీరు ట్రైన్లో ఉన్నప్పుడు మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మీరు ఎవరి కాలేజీలో వాళ్ళు చేరారు. మాకు అన్నయ్యకి కొన్నేళ్లుగా మాటలే లేవు. నన్ను చాలాసార్లు నీ గురించి అడిగినా నేను చెప్పలేదు. ఇంటర్ తర్వాత కూడా ప్రదీప్ నిన్ను కలవాలని మాట్లాడాలని చూశాడు, కానీ కుదరలేదు. ఇంటర్ తర్వాత కూడా కలవాలని చూశాడు, కానీ మాకు వాళ్ళకి మాటలు లేవు, నన్ను చెప్పమన్నాడు, నేను చెప్పలేదు అంటుంది మంజు. అవునా అంది ప్రీతి. ఆ తరువాత ఏం జరిగింది, మా ఇంటికి ప్రియా అనే ఫ్రెండ్ వచ్చేది కదా. అవును, నేను ఆ అమ్మాయిని టచ్లోనే ఉన్నాను, ఇంటర్లో ఫ్రెండు, ఇంటికి కూడా వచ్చేది అంటుంది ప్రీతి. ప్రియాకి ఒక అన్నయ్య ఉన్నాడు, ప్రదీప్కి మంచి ఫ్రెండు. ప్రదీప్ నీ గురించి ప్రియా వాళ్ళ అన్నయ్యకి చెప్పాడంట. ప్రియా వాళ్ళ అన్నయ్య ప్రదీప్తో మా చెల్లి ప్రీతి మంచి ఫ్రెండ్స్, ప్రీతి మా చెల్లి మంచి ఫ్రెండ్స్, నేను మా చెల్లి కలిసి మాట్లాడతాము అని చెబుతాలే అంటాడు. ప్రియా మీ అన్నయ్యకి చెప్పిందంట, మీరు మాట్లాడుకుంటారు ట్రైన్లో నుండి అని చెప్పేసరికి మీ అన్నయ్య 3 మనుషులను తీసుకెళ్ళి కొట్టించాడంట. ప్రియా వెళ్ళి చెప్పిద్దంట, ప్రదీప్ ప్రీతి మాట్లాడుకుంటారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పి ఈ ప్రియా వెళ్ళి ఈ ప్రీతి వాళ్ళ అన్నయ్యకి చెప్పిద్దంట. చెప్పేసరికి ఆయన కోపంతో 3 మనుషుల చేత ప్రదీప్ని కొట్టిస్తాడు. ఇవన్నీ ప్రీతికి తెలియదు. ఇప్పుడు ఈ మంజు చెబుతుంది ఇవన్నీ. వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా గొడవ పడ్డాడంట. వీళ్ళ ప్రదీప్ వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ప్రీతి వాళ్ళ అన్నయ్య. చదువుకోవటానికి వెళుతున్నాడా దేనికన్నా అని అరుస్తాడంట. ప్రదీప్ వాళ్ళ నాన్న కూడా అరిచాడంట. ప్రీతితో మాట్లాడితే ఊరుకోను అని మందలించాడంట. ఎవరిని? ప్రదీప్ వాళ్ళని. చెయ్యి కూడా చేసుకున్నాడంట. ఎవరో ఈ ప్రీతి వాళ్ళ నాన్న ప్రదీప్ మీద అని చెప్పింది. అందులో ఇంటి దాకా వచ్చాడు అబ్బాయి, ఢిల్లీ వెళుతుంటే చెప్పకుండా తను వెంట ఢిల్లీ వెళ్ళాడు. అక్కడే 6 నెలలు ఉండి వచ్చాడు. అబ్బాయి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇవన్నీ గొడవలు అయిన తర్వాత. కాలేజీకి కూడా
మా అబ్బాయి వెళ్ళటం మానేశాడు. కాలేజీ కూడా పోయింది, వెళ్ళటానికి మానేశాడు. కాలేజీ మా పెద్ద నాన్న అన్నయ్యను మళ్ళీ తిట్టాడు, ఇలాంటి పనులు చేస్తున్నావు చదువుకోకుండా అని. అన్నయ్యకు కోపం, మళ్ళీ వెళ్ళాడు ఢిల్లీ, చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడే కూలీగా పనిచేస్తూ అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అంటుంది మంజు. చదువుకి దూరం అయ్యాడు, చదువుకోవటానికి దూరం అయ్యాడు, అవకాశం లేకుండా పోయింది. తన వల్ల ప్రదీప్కి ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోతుంది ప్రీతి. నీకు నమ్మకం లేకపోతే నీ ఫ్రెండ్ అయిన ప్రియాని అడుగు. మీ అన్నయ్యకి చాడీలు చెప్పింది, తనే ప్రియాకి ఫోన్ చేస్తుంది. ప్రీతి ఫోన్ చేస్తుంది. ప్రియా బాధతో, మీ అన్నయ్యకి మీ గురించి చెప్పమంటే నేను చెడుగా చెప్పాను, నీకే చెప్పాల్సింది మీ అన్నయ్యకి చెప్పాను, నన్ను క్షమించు అంటుంది ప్రియ. ప్రీతికి చెప్పమని చెబితే ప్రీతి వాళ్ళ అన్నయ్యకి చెప్పి ఆ ప్రదీప్ని కొట్టించిద్ది ఆ అమ్మాయి, ప్రియా అనే అమ్మాయి. ప్రియాను తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. మంజుకి ఫోన్ చేసి నువ్వు చెప్పింది నిజమే అంటుంది. ప్రదీప్ గురించి చెప్పు, నా గురించి ఏమన్నా ఎప్పుడన్నా చెప్పాడా అని అడుగుతుంది. మేము ఈ మధ్య మాట్లాడుకోవటం లేదు ప్రీతి, గొడవలు అయ్యాయి మాకు మా ఇళ్లల్లో. కానీ సంవత్సరం క్రితం నా పెళ్లిలో డ్రింకు చేసి నిన్ను తిట్టుకుంటుంటే నేను చూశాను. నీ వల్ల తన జీవితం ఇలా అయిందని అని తిట్టుకుంటుంటే విన్నాను అంటుంది మంజు. మంజు దగ్గర ప్రీతి ప్రదీప్ మొబైల్ నెంబరు తీసుకుంటుంది. ప్రదీప్కి ఫోన్ చేస్తుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. మంజు ఇచ్చిందిలే, నీకు ఎవరిచ్చా నెంబర్ అని అడుగుతాడు. నాకు మంజు ఇచ్చిందిలే, ఏంటి నన్ను తిట్టుకుంటున్నావంట, నా వల్లనే నీ జీవితం అలా అయ్యిందంట అని అడిగిద్ది. మంజు చెప్పిందని ప్రదీప్కి అర్థమైంది. ఈసారి సారీ ప్రీతి, ఏదో మైకంలో అలా అన్నాను అంటాడు. నువ్వు కూడా నన్ను క్షమించు, నా మూలాన నీకు ఇవన్నీ జరిగాయని నాకు అస్సలు తెలియదు, నువ్వని ప్రీతి అంటుంది. అలా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు. నాకు తెలియదు నన్ను క్షమించు అనుకుంటారు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని మంజుకి చెప్పినా మంజు నాకు చెప్పలేదు, అలాగే ప్రియా చెప్పలేదు. నాకు తెలియకపోయినా నా వల్ల నీ జీవితం ఇలా అయ్యింది, నన్ను క్షమించు, సారీ అని చెబుతుంది. 10 ఏళ్ళు విడిపోయి కథ మళ్ళీ సరికొత్తగా మొదలైంది. తరువాత బయటకు వెళ్ళి ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటారు. ప్రీతి ప్రదీప్ ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుతుంది ప్రీతి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత ప్రీతి ఢిల్లీ వెళ్ళాలనుకుంటుంది. ప్రదీప్కు ఫోన్ చేస్తుంది. సెలవులు పూర్తయ్యాయి, ఢిల్లీ వెళుతున్నాను అంటుంది. నువ్వు కూడా అక్కడేగా పనిచేసేది, వస్తావా అంటుంది. నేను రాను, 2 రోజులు ఇక్కడే ఉంటాను ప్రీతి అని చెబుతాడు. ఒక్కదానికే బోరుగా ఉంటుంది ప్రదీప్, నువ్వు కూడా వస్తే చక్కగా మాట్లాడుకుంటూ ఇద్దరం వెళ్ళొచ్చు కదా అంటుంది. అనేసరికి కాదు, నేను 2 రోజులు ఉందాం అనుకుంటున్నాను అంటాడు. అంటే ఈ ప్రీతి బతిలాడిద్ది, రమ్మని బతిలాడిద్ది, ఇద్దరికి మాటలు చెప్పుకుంటూ వెళ్దామని బతిలాడిద్ది. నోరు తెరిచి అడిగేసరికి సరేలే అంటాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా వెళతారు. తర్వాత కూడా ఇద్దరు కలిసి వెళతారు అని చెప్పి వెళుతుంది. ప్రదీప్ కూడా వెళ్తానికి ఇష్టపడతాడు. ఆ తర్వాత మధ్యలో ఫోన్ చేసుకోవటము, అప్పుడప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళటము చేస్తుంటారు. ఇద్దరు కలిసి మార్కెట్కి, పార్కులకి, సినిమాలకి వెళ్తారు. ప్రదీప్ వచ్చిన ఒక అబ్బాయి కూడా, ప్రదీప్ ఫ్రెండ్ ఉంటాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి వెళ్ళేవాడు. ప్రదీప్ గురించి ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు ప్రదీప్, వాడి జీవితం పాడైపోతుందని, వాడు పనికి కూడా సరిగ్గా రావటం లేదు అంకుల్ అని, చెడిపోతున్నాడేమో అనిపిస్తుంది అని ఒకసారి స్కూల్లో దెబ్బతిన్నాడు ఒక అమ్మాయి కారణంగా, చదువు మొత్తం పోగొట్టుకున్నాడు, ఇలా కష్టపడుతున్నాడు, మళ్ళీ ఢిల్లీలో వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, పని కూడా సరిగ్గా చేయటం లేదు అని చెబుతాడు ఈ ప్రదీప్ వాళ్ళ నాన్నకి. ప్రదీప్ తండ్రి వెంటనే ప్రదీప్కి ఫోన్ చేసి, ఏం జరిగింది ఇప్పుడు, ఏం జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది అనుకొని, నేను నీ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, నువ్వు వచ్చేటప్పుడు పెళ్లి కూతురు సిద్ధంగా ఉంటుంది, పెళ్లి వెంటనే అవ్వాలి అని చెబుతాడు. ఎప్పుడైతే తన తండ్రి పెళ్లి చేస్తాను అని చెబుతాడో ప్రదీప్ బాధపడి వెంటనే ప్రీతికి ఫోన్ చేస్తాడు. మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని చెబుతాడు. ప్రీతి, నువ్వు నన్ను ఇప్పటికీ ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది ప్రీతి. నువ్వంటే ఇష్టమే ప్రీతి, కానీ కాబోయే ఐఏఎస్ ఆఫీసర్వి అంటాడు. నేను ఒక కూలీని, నేను చేసేది 2 పూటల తిండికే సరిపోదు, నీలాంటి హై క్లాస్ అమ్మాయిని, నీలాంటి
విఐపిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు కదా అంటాడు. అలాంటిది నిన్ను ప్రేమించాను, నీతో కలిసి ఎలా జీవించగలను, ప్రేమించాను అంటాడు. అప్పుడు ప్రీతి ఆ మాటలన్నీ విని అతన్ని మొత్తం వదిలేసి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇష్టపడుతున్నావు అని అడిగిద్ది. ఇష్టపడుతున్నాను కదా ప్రీతి, నిన్నే నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అప్పుడు ఇప్పుడు నిన్నే నేను ప్రేమిస్తున్నాను, నిన్నే ఇష్టపడుతున్నాను అని చెప్పి ప్రదీప్ ప్రీతికి చెబుతాడు. సరే అయితే నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, మీరు నా కోసం సంబంధాలు చూడకండి అని అంటుంది. ప్రీతి తండ్రి ఆమె మాటలు విని మనసులో ఏమనుకుంటాడు అంటే ఆమె ఇప్పుడు ఒక ఆఫీసర్కు అయి ఉంటుంది. నేను ఇప్పుడు ఆమెను ప్రీతి తండ్రి కూడా పెళ్లి సంబంధాలు చూస్తానని చెబుతాడు ప్రీతికి. కానీ ఈ అమ్మాయి చేసుకోనని చెప్పింది. ప్రీతి తండ్రి ఈ అమ్మాయి ఏమనుకుంటుందో, ఆఫీస్ కూడా అయిందని చెప్పి ఏం మాట్లాడకుండా బలవంతం చేస్తే ఆమె ఇప్పుడు నా చేతిలో నుంచి జారిపోయేతం తప్ప అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎలాగో చట్టరీత్యా పెళ్ళైపోయింది. చెప్పకుండా వెళ్ళి ఏం చేసిద్ది, ఈ ప్రదీప్ ప్రీతి ఇద్దరు కలిసి వెళ్ళి చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసేసుకుంటారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటారు. నా భర్త అంటుంది, సరే నువ్వు వెంటనే మీ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మతో నీకు పెళ్ళి అయిందని చెప్పమని అంటుంది ప్రీతి. అదేట ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు అని చెప్పిన తర్వాత చెప్పమని అంటుంది. ఇంకెవరికి చెప్పకుండా మీ అమ్మకే చెప్పు అంటుంది. తర్వాత ఇద్దరు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. తర్వాత పెళ్లి రిజిస్టర్ కూడా చేయించుకుంటారు. చట్టరీత్యా వివాహం చేసుకుంటారు. ప్రదీప్ వాళ్ళ అమ్మతో, అమ్మ నేను ఇక్కడ ఆల్రెడీ నాకు ఈ అమ్మాయికి నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నీకు తెలిసిన అమ్మాయే, నా 10th క్లాస్ ఫ్రెండు ప్రీతి ఉంది కదా, ఆ అమ్మాయి, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, దయచేసి నాన్నతో చెప్పకు, నేను చెప్పే వరకు రహస్యంగా ఉంచు, నాన్నకి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన ఆ సంబంధాలు చెడగొట్టు అని చెబుతాడు. సరే బాబు అంటుంది. ఆనందంగా కొన్ని రోజులు గడుస్తాయి. ఆమెకు ఉద్యోగం కూడా వస్తుంది. ఆ తర్వాత ఆమె ఐఏఎస్ ట్రైనింగ్కి వెళుతుంది. ఆమె ట్రైనింగ్ దగ్గరలోనే ప్రదీప్ ఒక రూమ్ తీసుకొని ఉండేవాడు. అప్పుడప్పుడు కలుసుకునేవారు. వాళ్ళు పెళ్లి సంగతి వాళ్ళ అమ్మకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇక ఎప్పుడైనా ప్రీతి ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది, పోస్టింగ్ వస్తుంది, అప్పుడు ప్రదీప్ తల్లి తన కోడలు ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పుకోవటం మొదలు పెడుతుంది. ఆమె మాటలు ఎవ్వరూ నమ్మరు. ఈ విషయం నెమ్మదిగా ప్రీతి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రీతి ఒక కూలీని పెళ్లి చేసుకుందని తెలుస్తుందో ఆమె కుటుంబంలో వాళ్ళు కూడా షాక్ అవుతారు. ప్రీతి తండ్రి కూడా తన కూతుర్ని నేను కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తే ఒక కూలీని ఎందుకు పెళ్లి చేసుకుంది అని ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చిన తరువాత ప్రీతిని, అమ్మ నీ గురించి ఎన్నో వింటున్నాను, నిజమా కాదా అంటాడు. ప్రీతి, అవును నాన్న, మీరు విన్నది నిజమే, నేను ప్రదీప్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెబుతుంది. మీరు అవునన్నా కాదన్నా అతనే నా భర్త అంటుంది. ప్రీతి తండ్రితో ధైర్యంగా చెప్పిద్ది, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్న, మీరేమనుకున్నా సరే నా భర్త ఆయనే అని చెప్పిద్ది. నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, మీరు నా కోసం సంబంధాలు చూడకండి అంటుంది. ప్రీతి తండ్రి ఆమె మాటలు విని మనసులో ఏమనుకుంటాడంటే ఆమె ఇప్పుడు ఒక ఆఫీసర్ కూడా అయింది, నేను ఇప్పుడు ఆమెని బలవంతం చేస్తే ఆమె ఇప్పుడు నా చేతిలో నుంచి జారిపోయినా పోతుంది, తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఎలాగో చట్టరీత్యా పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేస్తే నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాడినైపోతాను అనుకొని, సరేలేమ్మా నీ పెళ్ళికి నేను అంగీకరిస్తున్నాను అని చెబుతాడు. అయితే ప్రీతి అన్నయ్య మాత్రం ఆ పెళ్ళి అస్సలు ఒప్పుకోడు. కూతురు ఆఫీసర్ అవ్వటంతో ప్రీతి తండ్రి ప్రీతికే సపోర్ట్ చేస్తాడు. చివరికి 10 ఏళ్ల క్రితం విడిపోయిన ఆ ప్రేమ జంట 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ విధంగా కలుసుకొని వాళ్ళ ప్రేమను నిజం చేసుకున్నారు. ఆ తర్వాత ఊళ్ళో అందరికీ తెలిసే విధంగా గ్రాండ్గా వాళ్ళ నాన్న పెళ్లి చేసి అందరినీ ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ప్రీతి కూడా ప్రదీప్ని మళ్ళీ చదువుకోమని ప్రోత్సహిస్తుంది. ప్రీతి కోసమైనా మళ్ళీ కష్టపడాలని బాగా చదువుకొని మంచి జాబులో సెట్ అవుతాడు. ఈ విధంగా ఒకరినొకరు వాళ్ళ జీవితాలను గడపటం ప్రారంభిస్తారు. ప్రీతి ప్రదీప్ గురించి ఈ సంఘటన తెలిసాక మీకేమనిపించింది? ఒక్క సంగతి చెప్పనా, ఎవరి జీవితాలు ఇక్కడ కలపాలో, ఎక్కడ ఎన్నాళ్ళు విడిపోతాయో, ఎలా కలుస్తాయో
అందరి మనసును ఒప్పించి శాశ్వతంగా ఒప్పుకునేలా ఎలా చేస్తారో, ఎవరి ప్రేమలో నిజాయితీ ఉంటుందో వాళ్ళ ప్రేమను అలా ఆ దేవుడే దీవిస్తాడు. వాళ్ళకు శాశ్వతమైన బంధం వేస్తాడు. మంచి చెడులు తెలుసుకొని ఎలా ఆలోచిస్తాడో ఇవన్నీ తెలిసిన జగన్నాథ సూత్రధారి అయిన ఆ దేవుడికి ఇవన్నీ తెలుస్తాయండి. కాబట్టి మానవ మాత్రలో మనకేం తెలియదు, ఇదంతా అంతా ఆ దేవుడి దయ. ఈ జగన్నాటకం అనేది ఆ దేవుడి దయ. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. సరేనా? బాయ్.